Hi viewers, welcome to Myra Media. సో బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అలానే తమిళ్ బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలో కూడా హీరోలు వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళు ఎవరితో డేటింగ్ ఉన్నారు, వాళ్ళు ఎవరిని లవ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీలోనూ 3 పదులు దాటిన హీరోలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. అందరి ఫోకస్ అదే. అఫ్కోర్స్ మన ప్రభాస్ గారిని అలాగే కొంతమంది హీరోని మీ పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి మీడియా వాళ్ళు సాగొట్టేస్తారు కదా. సో అయితే చాలా కాలంగా తమిళ స్టార్ హీరో మన విశాల్ గారు, తెలుగులో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందనుకోండి. సో ఈయన పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అనే టాపిక్ అండి. ఆ మధ్య శరత్ కుమార్ గారి వాళ్ళ అమ్మాయి వరలక్ష్మి గారితో ఈయనకేదో ఎఫ్ఐఆర్ ఉందని, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, త్వరలో పెళ్లి బేటలు ఎక్కబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తను కొట్టిపడేస్తూ మేము జస్ట్ ఫ్రెండ్స్ అబ్బా అని చెప్పి వాళ్ళు కొట్టిపడేశారు. సో ఇప్పుడు విశాల్ గారు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారో ఆవిడ ఫోటో అయితే బయటకు వచ్చేసింది. ఆవిడ గురించి అందరికీ తెలిసిపోయింది. మరి ఆవిడ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, మన తెలుగు సినిమాలో కూడా 2 సినిమాల్లో చేసిన ఆవిడ. అవునా, మన తెలుగు సినిమాలో యాక్ట్ చేశారా? ఎవరు ఆవిడ చెప్తాను. ఆవిడ పేరు అనీషా. హైదరాబాద్లోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు అనమాట. ఈవిడ చేసిన చిత్రాలు ఏంటంటే పెళ్లి చూపులు సినిమా ఉంది కదా విజయ్ దేవరకొండ గారిది. దాంట్లో మన విజయ్ దేవరకొండ గారి ప్రేయసి క్యారెక్టర్ చేసింది. మీకు గుర్తునే ఉంటుంది, నాకు ఒక 3000 ఇవ్వ, నేను మేకప్ చేయించుకుంటాను. 3000 అంటే 30 బీర్లే అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా, ఆవిడ మీకు ఈ పాటికి గుర్తొచ్చుంటుంది. ఇక నెక్స్ట్ ఆవిడ అర్జున్ రెడ్డిలో కూడా చేసింది ఒక క్యారెక్టర్, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఆవిడ్ని మన విశాల్ గారు పెళ్లి చేసుకోబోతున్నారట. ఇదే విషయాన్ని అనీషా గారు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను, విశాల్ గారి మనసు నాకు ఎంతో నచ్చింది, ఒక మంచి వ్యక్తితో నేను వివాహం చేసుకోబోతున్నాను, అతని లైఫ్ లాంగ్ కూడా బాగా చూసుకుంటాను, నా బెస్ట్ ఆయనకి అందిస్తాను, మీ ఆశీర్వాదం కావాలి అన్నట్టు, మీ విశేష్ కావాలి అన్నట్టు ఆవిడ ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఇదైతే ఎవరు ఊహించుంటారు, నాకు తెలిసి అన్ఎక్స్పెక్టెడ్ పేరు అనమాట. ఇప్పుడు అసలు తమిళనాడులో మన విశాల్ గారు స్టార్ హీరో, ఇక్కడేమో ఈవిడ ఒక బిజినెస్ మ్యాన్ కూతురు, చిన్న క్యారెక్టర్లు చేసింది 2 సినిమాల్లో. ఎవరు కూడా ఈ జంటని ఇప్పుడు దాకా ఊహించుంటారు. కానీ ఏమైనా కూడా విశాల్ గారు ఎవరిని చేసుకోబోతున్నారు, ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే విషయంపై మనం క్లారిటీ వచ్చేసింది. సో త్వరలోనే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేసి 2019 ఆగస్టులోనే, అది కూడా హైదరాబాద్లోనే వీళ్ళ పెళ్లి ఉంటుందని చెప్పేసి విశాల్ వాళ్ళ నాన్నగారు అయితే చెప్తున్నారండి. సో అయితే విశాల్ గారు మాత్రం నడియార్ సంఘం అధ్యక్షుడైన తర్వాత ఆ భవనాన్ని నిర్మించిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అప్పుడెప్పుడు ఛాలెంజ్ అయితే చేశారు. మరి అది ఆయన ఎంతవరకు అయితే నిలబెట్టుకుంటాడో మాత్రం మనం చూసుకోవాలి. ఏదేమైనా కూడా ఆల్ ది బెస్ట్ విశాల్ సార్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.